ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను కదా గైస్, మా ఇంట్లో పనసపండు అయితే ఉంది. చిన్న చెట్టు అనమాట. కుండీలో వేసే చెట్టుకైతే పనసకాయ కాసింది అని నేను మీకు పెట్టాను. అదైతే ఈ రోజు అయితే కోసామన్నమాట. చాలా డేస్ అయితే ఉంచేసాము పండుతుంది అని చెప్పేసి. మాకు స్మెల్ వచ్చింది. సో ఇంకా పండిందని అర్థమయ్యి మేమైతే కట్ చేసాము. చిన్నగా ఉంది కదా అని ఇన్ని డేస్ మేమైతే దాన్ని కొయ్యలేదు. లోపల తీసి చూసేసరికి మేమే షాక్ అయిపోయాము. అసలు ఎన్ని తొనలు ఉన్నాయంటే మాటల్లో చెప్పలేము. అంత చిన్న కాయకి అన్ని తొనలు ఉంటాయని అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బాబాయ్ గారు అయితే దాన్ని కోసారనమాట. అసలు జిగురు కూడా లేదు. మామూలుగా అయితే పనసకాయకి చాలా జిగురు ఉంటుంది కదా, అసలు జిగురు అనేది కూడా అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా లేదు. ఆయిల్ ప్లేట్ అన్ని తెచ్చి పెట్టాను కానీ అసలు ఆయిల్ యూస్ చేసే పనే రాలేదు. ఎక్కువ తొనలు ఉండవు కదా అని నేనైతే చాలా చిన్న ప్లేట్ తెచ్చాను అనమాట. ఆ ప్లేటే సరిపోలేదు. నేను మళ్ళీ సర్దుకున్నాను అవి ఎక్కడ పడిపోతాయా అని చెప్పేసి. అన్ని తొనలు అయితే ఉన్నాయి. మా బాబాయ్ గారు అయితే వాడిని నీట్గా తీసేశారు. తర్వాత నేను కూడా హెల్ప్ చేశాను. సో చాలా ఉన్నాయి కదా, అన్ని ఉండవేమో అనుకున్నాము. మొత్తం ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. లాస్ట్ అయితే నేను ఇలా సర్ది పెట్టాను. సరిపోవట్లేదు బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, వాటిని చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది. మా నాన్నమ్మ గారు స్మెల్ కూడా చూసారు. చాలా బాగుంది స్మెల్ అన్నారు. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది. చిన్నకాయ కదా తీగ ఉండవేమో అనుకున్నాము, కానీ చాలా తీగ కూడా ఉన్నాయన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.